ఒరే ఆడుకుంటాకు బయటకు వెళ్దామంటే మీ చెల్లిని ఎందుకు తీసుకొచ్చారా బాబు? ఇది అసలు మనల్ని ఆడుకునేస్తుందా? దీంతో తప్పించుకుని అమ్మతో ఇరికించుకుని తిట్లు తినేదానికన్నా సైలెంట్గా దీన్ని తీసుకొత్తమే బెటర్ అనిపించిందిరా. ఒరే తిట్టించుకుంటే ఇక్కడ మీ అమ్మ ఒకటేరా, పర్లేదు. అక్కడ మొత్తం ఫ్రెండ్స్ అందరితోటి తిట్టించుకోవాలరా. నేనంటే అందరికీ భయమే. చూడని అని ఫ్రెండ్ నన్ను చూసి ఎంత భయపడిపోతున్నాడు. నిన్ను చూసి మీ అన్నయ్య భయపడిపోతున్నాడే, ఇంకా నేనెంత. ఒరే ఆపరా, నేను ఏ గొడవలు రాకుండా ఏమీ రాకుండా నేను చూసుకుంటాను కదా, అంత భయపడిపోతున్నాడు. వెళ్దాం. చాలరా, నేను అస్సలు రాను. మీ చెల్లి ఉన్నదనుకో నేను అసలు రాను. మొన్నటికి మొన్న స్కూల్లోని ఏ మెరగలన్నట్టు చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చుకుని నీ పక్కన కూర్చుంటానని చెప్పింది. సరేలే, క్లాస్ రూమ్లో చిన్నపిల్ల కదా అని చెప్పి ఆ క్లాస్ టీచర్ కూర్చోబెట్టాడు. ఇదేం చేసింది, మెల్లగా తినేసిన చాక్లెట్లు బిస్కెట్లు కాయింతలన్నీ నా సీట్లో పాడేసింది. తర్వాత చెక్కింగ్కి వచ్చిన సార్ ఏమో నన్ను తిట్టి కొట్టి మా అమ్మకు ఫోన్ చేసి చెప్పి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అది ఇదని నా నా రచ్చ చేపిచ్చేసిందిరా బాబోయ్. ఇది నేను ఈ చారు అలాగే ఏమి ఇలికిచ్చును గుడ్డుగల్లాగా వీళ్ళందరూ ఆడుకుంటారు కదా, నేను చూస్తాను అంతే. నీ వల్ల నా ఫ్రెండ్స్ అందరూ కూడా భయపడిపోతున్నారే. సైలెంట్గా కూర్చోవే ప్లీజే. చూడాడు ఎలా వణుకుపోతున్నాడు. ఈ బుల్లి చెల్లెలా మజక్క నాకు అందరూ భయపడిపోవాలి. నీకు భయపడతలేదే, నువ్వు చేసే పనులకి వాళ్ళతో తిట్లు తినడం దెబ్బలు తినడం ఉంటుంది చూడు, వాటికి భయపడుతున్నామే. నీకెవరు భయపడతారే? నెత్తి మీద ఒక మట్టుగా వేసానంటే సాలు ఏడుతా కూర్చుంటావు. ఇంకోసారి నన్ను అలా తిట్టావనుకో మీ అమ్మకు చెప్తాను తెలుసా. నువ్వు నన్ను కొట్టేస్తున్నావు, నువ్వు బ్యాడ్ పోయి ఫ్రెండ్స్ బ్యాగ్లోంచి చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ దబ్బేస్తున్నావు, పెన్సిల్ దబ్బేస్తున్నావు అని చెప్తాను తెలుసా. ఒరేయ్ చూసావా, చూడు ఏమన్నావు, పర్లేదురా మంచిదే అన్నావా. చూడు దీన్ని నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది. ఎందుక మీ అమ్మతో రోజు తిట్లు తింటున్నావు అనుకున్నాను. చూసావా, ఇలాగే మీ అమ్మతోటి చెప్తుందేమో, అందుకే తిట్లు తింటున్నావు. ఒరేయ్ నువ్వు ఇంతటితో ఆపలేదనుకో, అదొక్కసారి ఏడ్చిందనుకో, మా అమ్మ లోపల నుంచి పరిగెట్టుకుని వచ్చి ఆట లేదు ఏమీ లేదని ఇంట్లో కూర్చోమని బాగా క్లాస్ పీకుద్ది. నీకు ఆ క్లాస్ ఓకేనా? ఆ క్లాసులు వినేదానికన్నా ఇప్పుడు సైలెంట్గా బయటకు పోవడం బెటర్రా. ఒరే నువ్వు ఏదన్నా చేసుకో ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. నేనైతే ఈరోజు ఆటలకు రాను, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నీ చెల్లెల్ని ఇంటికాడ దింపేసరా, అప్పుడు ఆడుకుంటాకి వెళ్తాం. దీంతో ఎవరు పడతారా? చూడదు ఎంత పెద్ద లేడీ విలన్లా కనిపిస్తుందో. నన్ను లేడీ విలన్ అంటావా? చెప్తాను ఇప్పుడు నీ పని. అన్నయ్య పెంది ఎదురు కలిపి నన్ను కొట్టేస్తున్నాళ్ళమ్మ. గమ్ముందా అమ్మ, వీళ్ళు చూలమ్మ, నన్ను కొట్టించలమ్మా, గిల్లించలమ్మా. ఆపవే అమ్మ బాబాయ్, ఇప్పుడే కదే నవ్వుతా ఇరికిచ్చేసావు, మళ్ళీ ఇంతలోనే ఏడుపా. అమ్మ బాబాయ్ ఎన్ని రకాలుగా ఇరికిస్తావే బాబోయ్. చెల్లి ప్లీజే ఆపవే, ఇప్పుడు అమ్మ వచ్చిందంటే కొడుతుంది, నాకు భయం వేస్తుంది. ఆపవే. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను అన్నయ్య పెంది ఎదురు తిట్టేసి కొట్టేసేలమ్మా. నేను బుల్లి పిల్లి నన్ను కూడా చూలకందాలు ఎద్దులు కొట్టేస్తున్నాళ్ళమ్మా. ఏరా మీకు అసలు ఎన్నిసార్లు చెప్పినా అసలు బుద్ధి ఉండదా? నీకున్నదల్లా ఒకే చెల్లి కదా, ఎంత కేర్గా చూసుకోవాలి, కొట్టకూడదు తిట్టకూడదు అని కూడా తెలియడం లేదా మీకు? అసలు ఇలా కాదురా, నడండి. ఆటలు లేదు ఏమీ లేదు, లోపలికి తీసుకెళ్ళిపోయి చదువుకోమంటే అప్పుడు బుద్ధి వస్తుంది. ఆంటీ ఆపండి ఆంటీ, మీ అమ్మాయి అన్ని అబద్ధాలే చెప్తుంది. అది ఉత్తునే ఆటలకి తీసుకెళ్ళమన్నామని అలా చెప్పి మమ్మల్ని ఇరికిస్తుంది ఆంటీ. మాదేం తప్పులేదంటీ, అది అన్ని అబద్ధాలే చెప్తుంది. ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా నిజం చెప్పదు ఆంటీ. స్కూల్లో ఇరికిస్తుంది, ఇంటికాడ ఇరికిస్తుంది, బయట ఇరికిస్తుంది, అందరితోటి తిట్టిస్తుంది. అందుకే దాన్ని తీసుకెళ్ళాలంటే మాకు చాలా భయం వేస్తుంది ఆంటీ. అమ్మా నిజమే అమ్మా, ఇది చాలా కోతి పిల్లమ్మా. ఒక్క పని కూడా కరెక్ట్ ఉండదమ్మా, ప్రతి దుక్కున మమ్మల్ని తిట్టిస్తుంది కొట్టిస్తుందమ్మా. ప్లీజ్ అమ్మా, మాదేం తప్పు లేదమ్మా, దీని లోపలికి తీసుకెళ్ళిపోమ్మా, మేము ఆడుకుంటాకి వెళ్తాము. అన్నయ్యలు ఆడుకుంటాకి వెళ్తే నేను కూడా ఆడుకుంటాకి వెళ్తాను అంతే. నా మాట తినలేదంటే నాన్నకు కూడా చెప్తాను మీ అందరి పని. చిని తప్పమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పను. సరే వాళ్ళు బయటకైతే ఆడుకుంటాకి వెళ్తానంటున్నారు కదా, వెళ్ళని వచ్చాక వాళ్ళతోటి నువ్వు ఇంటికాడ ఆడుకుంది కానీ సరేనా? ప్రతిసారి ఇలా చేయకూడదమ్మా, తప్పమ్మా. అందరూ నిన్ను బ్యాడ్ గర్ల్ అంటారమ్మా, సరేనా? చలే అయితే ఈ షాల్కి ఓకే. ఇంకోసారి నన్ను ఇలా తిట్టినా చేసినా నేను ఊలుకోను.
అక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళాలంతే. సరేనే బాబు, ఇప్పటికి మమ్మల్ని వదిలేయే చాలు, మేము ఆడుకుంటాకి వెళ్తామే. ఊరే ఇంకేం అడుగుతావురా, దొరికింది ఛాన్స్ అని ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వకుండానే.